హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 5 నుండి జూన్ 23 వరకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్కి ఇంకా చాలా తక్కువ టైం ఉందండి. 20 డేస్, నియర్ బై 20 డేస్. ఆల్రెడీ ఈరోజు మనకి డేట్ అనేది 16th కాబట్టి ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి, 14 డేస్ ఉన్నాయి. కాబట్టి మనం మన ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్. ఈ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే 6000+ క్వశ్చన్స్ అనేవి కవర్ చేయాలి. రోజుకి 300 క్వశ్చన్స్ ఇంటూ 20 డేస్, అంటే 6000 క్వశ్చన్స్ మనం కవర్ చేస్తున్నాం. కాబట్టి రోజుకు మూడు వీడియోలు, మార్నింగ్ ఒక వీడియో, మధ్యాహ్నం ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో, ఇలా 3 వీడియోలు రోజుకి అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోలు అలా కంటిన్యూస్గా ఫాలో అయినా మీకు జిఎస్లో ఈజీగా 25+ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు మనం స్టాటిక్ జీకేలో పార్ట్ 3 వీడియో అండి. ఇది మనం 245 నుండి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద మోహన్ వీణా, ఏ మాడిఫైడ్ హవీనా గిటార్ ఆల్సో నోన్ యాజ్ హిందుస్థాన్ స్లైడ్ గిటార్, వాజ్ క్రియేటెడ్ అండ్ పాపులరైజ్డ్. హిందుస్థాన్ స్లైడ్ గిటార్ని క్రియేట్ చేసింది ఎవరు అంటే విశ్వ మోహన్ భట్ట. విశ్వ మోహన్ భట్టను గుర్తుపెట్టుకోండి. మోహన్ వీణా, మోహన్ భట్ట. మోహన్ వీణా ఈజ్ ఆల్సో కాల్డ్ హిందుస్థాన్ స్లైడ్ గిటార్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విశ్వ మోహన్ భట్ట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్. ఈ సి ఆర్ హియర్ గేవ్ అప్ డాన్సింగ్ అండ్ స్టూడియో as sitar under he the noted musician Ustad Alauddin Khan. He was also music director of All India Radio from 1948 until 1956. Who among the following was that person? మనకి ఎవరు ఇక్కడ సితార్ ప్లేయర్ గురించి అడుగుతున్నారండి. ఇక్కడ సితార్ ప్లేయర్ ఆప్షన్లో చూసినట్లయితే మోస్ట్ ఫేమస్ ప్లేయరు పండిట్ రవిశంకర్. పండిట్ రవిశంకర్ సితార్ ప్లేయర్ అండి. ఇతనికి భారత రత్న 1991లో రావడం జరిగింది. ఇతను అల్లావుద్దీన్ ఖాన్ దగ్గర, ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది, గురువు అని చెప్తారు. అదేవిధంగా ఆల్ ఇండియా రేడియోలో 1948 నుండి 1956 వరకు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇతనికి భారతరత్న అవార్డు వచ్చింది కాబట్టి చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు. పండిట్ రవిశంకర్ ఫేమస్ ఎందులో అంటే సితార్లో. ఇతనికి 1991లో భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 247 క్వశ్చన్ చూడండి. 247 ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 247లో చూసినట్లయితే ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డాష్ లెంట్ మ్యూజిక్ ఫ్రమ్ ద స్వామి హరిదాస్ ఫ్రమ్ 11 years. స్వామి హరిదాస్ నుండి ఎవరు మ్యూజిక్ నేర్చుకుని అడుగుతున్నారు? ఎవరు అంటే తాన్సేన్ అండి. తాన్సేన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఏ సంగీత్ సామ్రాట్, వాజ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అండి. తాన్సేన్ ఏమని పిలుస్తారు అంటే సంగీత్ సామ్రాట్ అని చెప్తారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, మనకి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, అదేవిధంగా కర్ణాటక మ్యూజిక్స్ అనేవి ఉంటాయండి. ఈ కర్ణాటక మ్యూజిక్ సంబంధించినట్లయితే మనకి సౌత్ ఇండియాలో అయితే కర్ణాటక మనకి క్లాసికల్ మ్యూజిక్ అంటారు. అదే నార్త్లో చూసినట్లయితే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్వామి హరిదాస్ నుండి మనకి తాన్సేన్ అనే పర్సన్ 11 years మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ది ఫోక్ మ్యూజిక్ ట్రెడిషన్ ఆఫ్ సైకుట్ జాయా? ఏ ప్లేస్లో మనకి ఇక్కడ మనకి సైకుట్ జాయా గోవా, తెలంగాణ, మిజోరం, ఒడిశా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సైకుట్ జాయా అనేది ఏ ప్లేస్లో ఉందంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే మిజోరం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సైకుట్ జావా ద ఫోక్ మ్యూజిక్ ట్రెడిషన్. సైకుట్ జావా ఇస్ ద రీజనల్ ఫోక్ సాంగ్ ఆఫ్ మిజోరం, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ రివర్స్డ్ కర్ణాటక సంగీత పితామహ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ కంపోజర్. ఇక్కడ మీకు చూడండి, పూర్ణేంద్ర దాస్ని ఏమని పిలవడం జరుగుతుందంటే ఫాదర్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అని పిలవడం జరుగుతుంది. ఎవరిని అంటే
పూర్ణాంధ్రదాస్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా రిపీటెడ్గా వచ్చింది క్వశ్చన్. పూర్ణాంధ్రదాస్ వాజ్ ఎ ఫౌండర్ ఆఫ్ ది తతివాడ డ్యూరింగ్ ద విజయనగర రూలర్. ఈ రివర్స్ ద కర్ణాటక సంగీత పితామహ అని పిలుస్తారు. ఎవరును అంటే మనకి పూర్ణేంద్రదాస్ని. సో ఆప్షన్ ఏమవుతుందంటే డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, బాన్ గీత్ ఈజ్ ప్రైమర్లీ ఫ్రమ్ ఫోక్ సాంగ్. మనకి బోర్ గీత్ లేదా బాన్ గీత్ అంటారండి. ఇవి ఎక్కడ అంటే అస్సాంలో అండి. అస్సాం. బోర్ గీత్ అంటే అస్సాం అండి. బాగా ఇవి మనకి క్లాసికల్ డాన్సెస్ చెప్పుకున్నప్పుడు అక్కడ ఈ మ్యూజిక్ గురించి మనం ఆల్రెడీ వీడియోస్లో కవర్ చేయడం జరిగింది. ఆన్సర్ ఏంటంటే సి, అస్సాం అండి. బోర్ గీత్ లేదా బోన్ గీత్, ఫారెస్ట్ ఆర్ నేచర్ సాంగ్ అని బోన్ గీత్ అంటారు. ఇవి ఏ స్టేట్లో అంటే అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ కర్ణాటక మ్యూజిక్. కర్ణాటక మ్యూజిక్లో వాడినది ఏదని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మాండిలీనా, మృదంగమ, ఘటమ, మోర్సింగ. ఇక్కడ మనకు చూసినట్లయితే మాండిలిన్ అనేది వాడరండి. మిగతా ఘటం అవ్వచ్చు, మృదంగం అవ్వచ్చు, మోర్సింగ ఇవన్నీ కూడా ఎక్కడ వాడుతారు అంటే కర్ణాటక మ్యూజిక్లో వాడడం జరుగుతుంది. పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ కీప్ ద రిథమ్ అండ్ బీట్స్ ఆఫ్ ద సాంగ్. ఈ పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఆ సాంగ్స్ యొక్క రిథమ్, బీట్స్ని ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ ఏంటంటే మృదంగం, ఘటం, తబలా, మార్సంగు, డోలక్కు ఇవన్నీ కూడా మనకి కర్ణాటక మ్యూజిక్లో వాడతారు. మ్యాండిలిన్ అనేది కర్ణాటక మ్యూజిక్లో వాడరు అండి. నెక్స్ట్, విచ్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ఈజ్ ట్రెడిషనల్లీ పర్ఫార్మ్డ్ బై మెన్ విత్ టాన్పూరా అండ్ పఖవాజా యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ అకంపనీడ్. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి క్వశ్చన్స్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి, అది మ్యూజిక్ రిలేటెడ్ పర్సన్కి సంబంధించి అడుగుతున్నారండి. ఇది ఇక్కడ మనకి పక్కవాజకు సంబంధించి చూసినట్లయితే ఎవరంటే ద్రుపది. మనకి ఒక సింగింగ్ స్టైల్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఓల్డ్ స్టైల్లో చూసినట్లయితే ద్రుపది స్టైల్ అండి. ద్రుపది ఈజ్ అన్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ట్రెడిషనల్లీ పర్ఫార్మ్డ్ బై మేల్ సింగర్స్. ఈజ్ పర్ఫార్మ్ ఇన్ ఎక్కడంటే తాన్పూర్, పఖవాజా ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఇక్కడ ద్రుపది అనే ఒక సింగింగ్ని పాడడం జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మనీ బీట్స్ ఆర్ దేర్ ఇన్ హిందుస్థానీ క్లాసికల్ టాల్ నేమ్డ్ దాద్రా తాల్. ఎన్ని బీట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. దాద్రా తాల్లో ఎన్ని ఉన్నాయంటే 6 బీట్స్ ఉన్నాయండి. దాద్రా తాల్లో ఎన్ని బీట్స్ ఉంటే 6 బీట్స్ ఉన్నాయి. దాద్రా తాల్ అనేది హిందుస్థానీ క్లాసికల్ తాల్ అండి. ఇది ఒక రిథమిక్ సైకిల్. మనకి సరిగమ పదనిస ఉంది కదా, మనకి అందులో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఇందులో మనకి హిందుస్థానీ దాద్రా తాల్లో మనకి ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. 6 రిథమిక్ సైకిల్ ఉంటాయండి. దా, ది, నా, దా, తూ, నా ఇలా. ఓకేనా? అదే సా, రి, గ, మ, ప, ద, ని, సా. ఓకేనా? ఇవి మనకి జనరల్గా చూడొచ్చు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పాపులరైజ్డ్ గిటార్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. మీకు గిటార్ చూసినట్లయితే అక్కడ సితార్లో పండిట్ రవిశంకర్ వచ్చారు. ఇక్కడ మీకు గిటార్లో చూసినట్లయితే మేజర్గా బాగా ఫేమస్ ఎవరంటే పండిట్ బీర్జ్ భూషణ్ కాబ్రా. పండిట్ బీర్జ్ భూషణ్ కాబ్రా వాజ్ అన్ ఇండియన్ మ్యూజిషియన్ హూ పాపులరైజ్డ్ గిటార్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. గిటార్లో బాగా ఫేమస్ ఎవరు అంటే గిటార్ వాయిస్తారంటారు కదా, పండిట్ బీర్జ్ భూషణ్ కబ్రా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాంబా తోబి ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇది ఎక్కడంటే మణిపూర్లో అండి. మీకు నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మీకు ఎక్కువ ఆప్షన్ ఉంటుందండి. కాంబా తోయబి ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏదంటే మణిపూరి. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ట్రయో అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిఫర్డ్ టు ద ట్రినిటీ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్. ట్రినిటీ కర్ణాటక మ్యూజిక్ ఎవరు అంటే మనకి త్యాగరాజ్ కీర్తనలు ఉంటారు కదా, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామ్ శాస్త్రి. వీళ్ళు ముగ్గురిని ఏమంటారు అంటే ట్రయో ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అని కూడా పిలవడం జరుగుతుంది. త్యాగరాజ్, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామ్ శాస్త్రి. వీళ్ళందరినీ ద ట్రినిటీ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ రిఫర్స్ టు ఏంటంటే
18th సెంచరీ నేమ్లీ త్యాగరాజ్, ముత్తుస్వామి ఈ ముగ్గురు కూడా ఒకే ట్రయో అంటే ముగ్గురు అంటారు కదా, ఒక ట్రయోలో. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద కర్ణాటక మ్యూజిక్ ట్రైన్ అంటే ఎవరు? త్యాగరాజు. ఆల్రెడీ ముందు క్వశ్చన్లో చెప్పుకోవడం జరిగింది. త్యాగరాజు ఒకరు, నెక్స్ట్ మనకి ముత్తుస్వామి ఒకరు, శ్యామ్ శాస్త్రి. టిఎంఎస్ త్యాగరాజ్, ముత్తుస్వామి, శ్యామ్ శాస్త్రి ఈ ముగ్గురు కూడా ఎవరు అంటే కర్ణాటక మ్యూజిక్ ట్రినిటీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఉస్తాద్ బహదూర్ మొహిద్దీన్ నేమ్లీ డాగర్ ఈజ్ లెజెండరీ మ్యూజిషియన్ అసోసియేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ చూడండి, ఉస్తాద్ మనకి చూస్తున్నట్లయితే ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిందంటే రుద్రవీణకు సంబంధించి. ఉస్తాద్ బహదూర్ మొహిద్దీన్ నేమ్లీ డాగర్ ఈజ్ అ లెజెండరీ మ్యూజిషియన్ అసోసియేటెడ్ విత్ రుద్రవీణ. కొన్ని చూద్దాం. ఫ్లూట్ చూసినట్లయితే వెరీ రిపీటెడ్గా వస్తాడు. ఎవరు అంటే హరిప్రసాద్ చౌరస్సా, వెరీ ఫేమస్ అండి. ఫ్లూట్లో మనకు బాగా ఫేమస్ హరిప్రసాద్ చౌరస్సా. వీణలో చూసినట్లయితే ఉస్తాద్ బహదూర్ మొహిద్దీన్ డాగర్. సితార్లో చూసినట్లయితే పండిట్ రవిశంకర్. తబలా చూసినట్లయితే జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ కూడా భారతరత్న అవార్డు రావడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ సితార్ పండిట్ రవిశంకర్ కూడా భారతరత్న అవార్డు రావడం జరుగుతుంది. వీళ్ళు చాలా ఫేమస్. ఇక్కడ ఫ్లూట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ ఎవరంటే హరిప్రసాద్ చౌరస్సా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అలా సింగింగ్ ఈజ్ ఏ ప్రామినెంట్ గేనరీ ఫోక్ సాంగ్ ఆఫ్ సమ్ పార్ట్స్. ఏంటంటే అలహా సింగింగ్ చూసినట్లయితే మనకి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. పండిట్ జసరాజ్ ఈజ్ ఎ ఇండియన్ క్లాసికల్ వాకలిస్ట్ బిలాంగ్ టు ద డాష్ ఘరానా. ఘరానా అంటే ఏం లేదండి, స్కూల్స్ అండి. మ్యూజికల్ స్కూల్స్నే ఘరానా అని పిలవడం జరుగుతుంది ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. ఇక్కడ మనకి కిరాణా ఘరానా, మెవట్ ఘరానా, పటియాలా ఘరానా, ఆగ్రా ఘరానా. ఎస్ఎస్సిలో అయితే ఈ ఘరానాస్ చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి జసరాజ్ బిలాంగ్ టు మేవాట్ ఘరానా. మనకి ఏ ఘరానా అంటే మేవాట్ ఘరానా. ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. పండిట్ జసరాజ్ ఈజ్ ఫేమస్. పండిట్ జసరాజ్ దేనికి ఫేమస్ అంటే మనకి క్లాసికల్ సింగరు. ఈ పండిట్ జసరాజు ఏ ఘరానా అంటే మనకి మేవాట్ ఘరానా ఇన్ ద సెన్స్ మ్యూజికల్ స్కూల్స్నే ఘరానా అని పిలవడం జరుగుతుంది. విచ్ ఆఫ్ దిస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ ఏ కీబోర్డ్ చూడండి, ఘటమ, శాంటూరా, హార్మోనియమా, సహనయ. మనకి కీబోర్డ్ ఎక్కడ ఉంటుందని దేనిలో మనకు జనరల్గా చెప్పవచ్చు. హార్మోనియంలో మనకి ఏముంటుందంటే కీబోర్డ్ యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రాగ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్. చూసినట్లయితే సింధు భైరవి ఈజ్ ద రాగ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్. సింధు భైరవి ఈజ్ ద రాగా ఇన్ హిందుస్థానీ అండ్ కర్ణాటక మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ బిలాంగ్ టు ద అసవరి థాట్. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాగ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ ఏంటంటే సింధు భైరవ. నెక్స్ట్, పండిట్ నారాయణ్ రావ్ బోడోస్ వాజ్ రిలేటెడ్ విచ్ ఘరానా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. వీళ్ళందరూ కూడా ఘరానాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు చూసినట్లయితే పండిట్ నారాయణరావు బోడోస్ మనకి ఏ ఘరానా అంటే గ్వాలియర్ ఘరానా. చూడండి, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది సాంగ్ అమర సోనార్ బంగ్లా. వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. అమర సోనార్ బంగ్లా రాసింది ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఏ విభాగంలో వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత బంకిం చంద్ర చటర్జీ కూడా మనకు చాలా ఫేమస్ పర్సన్. అతను రాసిన మనకి ఇంపార్టెంట్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్. ఇక్కడ మనకి అమర్ సోనార్ బంగ్లా రాసింది ఎవరంటే అమర్ సోనార్ బంగ్లాని మై గోల్డెన్ బెంగాల్ అని పిలవడం జరుగుతుంది. ఇతను రాసిన మనకి 2 పాటలు ఏంటంటే జాతీయ గీతాలుగా ఉన్నాయండి. భారతదేశం యొక్క జాతీయ గీతం మనకి జనగణమన. ఇక్కడ మనకి చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మీకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. ఇక్కడ నేషనల్ యాంథమ్ ఏదంటే మనకి
బంగ్లాదేశ్కి అమర్ సోనర్ అనేది బంగ్లాదేశ్కి నేషనల్ యాంథమ్ అయితే మన ఇండియా నేషనల్ యాంథమ్ అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, నేమ్ ద బాలీవుడ్ లిరిసిస్ట్ హూ సెట్ ఏ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫర్ కంపోజింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్. ఆనంద్ బక్షి, గుల్జార్, సాహిర్ లోథర్, సమరంజన్. ఇక్కడ మీకు గుల్జార్ను బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. శితల్ పాండే, బెటర్ నోన్ యాజ్ ఏ సమీర్ అంజన్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే డి అండి. గిన్నీస్ బుక్ రికార్డ్, ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ రైటింగ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ రాసినందువల్ల సమీర్ అంజానా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది సృష్టించడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్, హూ వాజ్ ద కన్సిడర్డ్ ద క్వీన్ ఆఫ్ తుమారి, ఏ కామన్ ఫార్మ్ ఆఫ్ సెమీ క్లాసికల్ ఇండియన్ మ్యూజిక్. ఎవరిని మనకి పేరేంటంటే క్వీన్ ఆఫ్ ట్యుమారి అని పిలవడం జరుగుతుంది. క్వీన్ ఆఫ్ ట్యుమారిని ఎవరిని పిలవడం జరుగుతుంది అంటే మనకి గిరిజాదేవిని మనకి ఇండియన్ క్లాసికల్ సింగర్ ఈమెని క్వీన్ ఆఫ్ ట్యుమారి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ మెలోడీ, ఇంకో క్వశ్చన్ మీకు అడుగుతాను. క్వీన్ ఆఫ్ మెలోడీ అని ఎవరిని పిలవడం జరుగుతుంది? ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి, ఎంఎస్ సుబ్బలక్ష్మి చూసినట్లయితే యుఎన్ఓలో మనకి మొదటిసారిగా సంగీత కచేరీ చేయడం జరుగుతుందండి. మీకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి తెలిసిన కొన్ని పాయింట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ డాష్ రీఫార్మ్డ్ ద సహాత టాంటర్ వీణా ఇది సాంస్క్రిట్ టెస్ట్ ఆఫ్ 72 స్ట్రింగ్స్. ఎవరు అంటే శాంటూర్ అండి, శాంటూర్. నెక్స్ట్, శుభమడ్గుల ఈజ్ అసోసియేటెడ్, ఇది మీరు చెప్పేస్తారు. ఎవరు అంటే శుభమడ్గుల ఈజ్ అసోసియేటెడ్ విత్ హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్. బాగా ఇంకా అతనికి పద్మశ్రీ అవార్డు కూడా 2000 సంవత్సరంలో రావడం జరుగుతుందండి. శుభమడ్గుల ఈజ్ అ ఇండియన్ సింగర్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. ఇతనికి 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సాంగ్ ఆఫ్ ద లామినేట్ ద లైఫ్ హ్యాస్ గాన్ అవుట్ ద బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ నవాబ్ డాష్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ అవధ్. మనకి సాంగ్ ఉందండి, ద లైఫ్ హ్యాస్ గాన్ అవుట్ ద బాడీ అని సాంగ్ని రాసింది ఎవరికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్ బి వాజద్ అలీసా. ద సాంగ్ ఆఫ్ లామినేట్ ద లైఫ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ ద బాడీ అసోసియేటెడ్ విత్ నవాబ్ వాజిద్ అలీసా స్టేట్ ఆఫ్ అవధ్. మనకి వాజిద్ అలీసా వాజ్ ద 11th అండ్ లాస్ట్ కింగ్ ఆఫ్ అవధ్. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే లాస్ట్ కింగ్ ఆఫ్ అవధ్ ఎవరంటే మనకి వజాద్ అలీసా. నెక్స్ట్, ద సాంగ్ ఎక్లా చాలో రే వాక్ ఎలాన్ వాజ్ రిటర్న్ బై. వాక్ ఎలాన్ సాంగ్ రిటర్న్ ఎవరు రాశారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అరవింద్ ఘోష్, బీసీ సాగర్. వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ పర్సన్సే. వీళ్ళ గురించి మీకు తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి వాక్ ఎలోన్ అనే సాంగ్ని రాసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ ద నోటెడ్ మ్యూజిషియన్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ చూసినట్లయితే మనకి దేనికి సంబంధించిందంటే సహనాయ్ అండి, సహనాయ్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏంటంటే సహనాయి ఆప్షన్ సి అండి. మనకి ఫ్లాగ్లోటి, ఓకేనా. సహనాయి మాస్టర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వాజ్ ద లెజెండరీ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. ఇతనికి భారతరత్న అవార్డు కూడా రావడం జరుగుతుంది. 2001లో ఈ వాజ్ ద భారతరత్న అవార్డు. ఇండియన్ హైయెస్ట్ సివిలియన్ హానర్ వాజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇండియన్ మ్యూజిక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే బిస్మిల్లా ఖాన్, సహనాయ్ బిస్మిల్లా ఖాన్ అని గుర్తుపెట్టుకోండి. సహనాయ్ చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తుంది. సహనాయ్ అంటే గుర్తు రావాల్సిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే బిస్మిల్లా ఖాన్. నెక్స్ట్, పాపులర్ ఫోక్ సాంగ్ కాజారి. మనకి చూడండి, ఈ సాంగ్ ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది. ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్ కాజారి. మనకి కొన్ని సాంగ్స్ ఉంటాయి కాజారు, మనకి కజరారో సాంగ్ ఉంటుంది కదా, ఆ విధంగా కజరారి అని గుర్తుపెట్టుకోండి. కజరారి ఉత్తరప్రదేశ్. కజరారి ఎక్కడంటే ఉత్తరప్రదేశ్.
కజరారి కజరారి సాంగ్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ద పాండవని స్టైల్ ఆఫ్ ఫోక్ సింగింగ్ బేస్డ్ ఆన్ ది ఎపిక్ మహాభారత. మహాభారత కోసం చూసినట్లయితే మనకి పాండవని స్టైల్లో ఎవరంటే తేజన్ బాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ద పాండవన్ స్టైల్ ఎవరంటే తేజన్ బాయి. ఈమె ఫోక్ సింగింగ్ స్టైల్ అండి. ఇందులో మనకి మహాభారత రామాయణం కోసం, ఎస్పెషల్లీ మహాభారతం కోసం ఇందులో ఇమిడి ఉంటుంది. వరల్డ్ ఫేమస్ ఛత్తీస్గఢ్ ఫోక్ సింగర్ తేజానీ బాయ్. ఇదిగోండి వరల్డ్ ఫేమస్ సింగర్ ఆమె. ఈమె ఇస్ అన్ ఎక్స్పోనెంట్ విచ్ టైప్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్ అంటే పాండవని. వెరీ వెరీ రిపీటెడ్గా వస్తుంది. పాండవని గుర్తు రాగానే మీకు తేజు గుర్తు రావాలి. తేజుబాయిని గుర్తుపెట్టుకోండి. పాండవని తేజుబాయి అని గుర్తుపెట్టుకోండి. తేజుబాయ్ ఎక్కడంటే ఛత్తీస్గఢ్, బాగా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ ప్లేస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ మనకి ఏ ప్లేస్ ఏం అంటే సరోడా. మనకి రీసెంట్గా ఇతని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పర్సన్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ ఒకసారి మీరు ఫోకస్ చేయండి. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ చూసినట్లయితే సరోడ్. పండిట్ హరిప్రసాద్ చౌరసా చూసినట్లయితే ఫ్లూట్. ఉస్తాద్ బిస్మల్లీ ఖాన్ చెహనాయ్. శివకుమార్ శర్మ శాంటూర్. పండిట్ రవిశంకర్ సితార్. కృష్ణ మహారాజ్ తబలా. వి బాలసర్ పైనోయ్. ఎన్ రాజన్ వైలిన్. ఈ నేమ్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి, మీకు నెక్స్ట్ క్వశ్చన్స్లో ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వి బాలసార అసోసియేటెడ్. ఇప్పుడే మనం చదువుకున్నాం వి బాలసార అసోసియేటెడ్ పియోనో. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండివిజువల్ ఈజ్ నాట్ ఏ అసోసియేటెడ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ శాంటూర్ కోసం చూడండి. శాంటూర్ శివకుమార్ శర్మ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండివిజువల్స్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ అడుగుతున్నాడండి. చూడండి ఉస్తాద్ అమ్జద్, ఇక్కడ భజన్ చోప్రా, పండిట్ శివకుమార్ శర్మ, తరుణ్ భట్టాచారి వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళంటే శాంటూర్కు సంబంధించిన వారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ చూసినట్లయితే ఇక్కడే మీరు చూసారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ మనకి ఏ ప్లేయర్ అంటే సరోడా ప్లేయర్. ఏ ప్లేయర్ అండి? సరోడా ప్లేయర్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ సరోడా ప్లేయరు. మిగతా వాళ్ళందరూ కూడా శాంటూర్ ప్లేయర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫేమస్ శాంటూర్ ఇన్స్ట్రుమెంటల్. ఇప్పుడే శాంటూర్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరు అంటే ఉస్తాద్ బిందాఖాన్, నిఖల్ బన్సీరా, శివకుమార్ శర్మ, సాజిద్ హుసేన్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా. మనకి శాంటూర్లో బాగా ఫేమస్ ఎవరంటే శివకుమార్ శర్మ. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. టేబుల్ ఇప్పుడే చెప్పుకున్నాం. నెక్స్ట్ ద ఫేమస్ మ్యూజిషియన్ ఎన్ రాజం చూసినట్లయితే వెరీ వెరీ ఫేమస్ అండి. రిపీటెడ్గా వస్తుంది ఎన్ రాజం. మనకి ఏంటంటే వైలిన్ అండి. వైలిన్ రాజం అని గుర్తుపెట్టుకోండి. వైలిన్ రాజం ఎందుకంటే బాగా రిపీటెడ్గా అడుగుతున్నాడు ఈ పర్సన్ కోసమే. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ హరిప్రసాద్ చౌరసా. మనకి హరిప్రసాద్ చౌరసా మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫ్లూట్ అని. ప్రసాద్ మనకి హరిప్రసాద్ శ్రీకృష్ణ. మనకి హరే రామ్ అంటే ఇక్కడ చూడండి మనకి శ్రీకృష్ణుడు ఫ్లూట్ గురించి మనం చెప్పుకుంటాం కదా. ఇక్కడ హరిప్రసాద్ అంటే శ్రీకృష్ణుని గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుడు మనకి ఫ్లూట్ కాబట్టి ఫ్లూట్ అని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక మీరు కోడింగ్ విధంగా గుర్తుపెట్టుకోండి. మీకు మైండ్లో గుర్తు ఉండేలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పోనెంట్ డస్ నాట్ ప్లే సితార్. ఎవరు సితార్ ప్లే చేయరంటున్నారు. ఇక్కడ చూడండి మనకి పండిట్ శివకుమార్ శర్మ దేనికి సంబంధించి శాంటూర్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ టేబుల్లో చెప్పడం జరిగింది. పండిట్ శివకుమార్ శర్మ శాంటూర్. మిగతా వాళ్ళందరూ కూడాను దేనికి సంబంధించిన వాళ్ళంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇక్కడ ఆప్షన్ బి 278B ఇస్ ద రైట్ ఆన్సర్. అదే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ ఫేమస్ శాంటూర్ ఇన్స్ట్రుమెంటల్. సో శివకుమార్ శర్మ ఎస్ శాంటూర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద ఫేమస్ మ్యూజిషియన్ ఎంఎన్ రాజం చూసినట్లయితే మనకి ఏదంటే వైలిన్ అండి. వైలిన్ రాజం అని గుర్తుపెట్టుకోమన్నాను. హరిప్రసాద్ చౌరసా దేనికండి? హరిప్రసాద్ చౌరసా మనకి ఫ్లూట్ అండి. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పోనెంట్ డస్ నాట్ ప్లే సితార్. సితార్ ప్లే
ప్లే చేయింది ఎవరు అని అంటున్నారు. శివకుమార్ శర్మ సాంటూర్ ప్లే చేస్తారు కాబట్టి అక్కడ కానిది అని అడిగారు కాబట్టి బీ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? పక్వాజ్ శివకుమార్ శర్మ కాదు. శివకుమార్ శర్మ ఏంటండి? సాంటూర్. ఇది ఒక్కటి తెలిస్తే చాలా ఎలిమినేట్ చేయొచ్చు. సితార్ పండిట్ రవిశంకర్, సరోడా అమ్జద్ అలీ ఖాన్, తబలా కృష్ణ మహారాజ్. ఆల్రెడీ టేబుల్ ఇచ్చాము, క్లియర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ ఇండో ఇస్లామిక్ ఆరిజిన్? ఏదంటే వీణ. వీణ మనకి చూసినట్లయితే మనకి ఎస్పెషల్లీ భారతదేశంలోనే ఆరిజిన్ అయ్యిందండి. తబలా, రబా, సితార్ ఆర్ ద ఇండో ఇస్లామిక్ ఆరిజిన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ద ఆరిజిన్ ఆఫ్ వీణ ఈజ్ కంప్లీట్లీ మనకు బొబ్బిలి వీణ మనకు దగ్గరలో బాగా ఫేమస్ బొబ్బిలి వీణ. ఇక్కడ వీణ అనేది మన ఇండియా అనేది. సో అక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఏ స్టైల్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్? ధృపది, తుమ్మిరి, అల్పానా, తప్ప. ఇక్కడ మనకి అల్పానా చూసినట్లయితే ఇది నాటే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. ఇట్స్ రిలేటెడ్ దేనికి సంబంధించి అంటే కర్ణాటకకి సంబంధించి అండి, కర్ణాటక మ్యూజిక్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద నాట్ ఏ విండ్ మ్యూజికల్? విండ్ మ్యూజిక్ అంటే మనకి విండ్ అంటే గాలి ద్వారా మనం వాయిస్తారు కదా, దాన్ని విండ్ మ్యూజిక్ అంటారు. కోలా, సహనాయ, సాక్సోఫోనా, ట్రంపెట్. మనకి కాల్ అండి, ఓకేనా. కోల్ ఈజ్ అ బ్యారెల్ షేప్డ్ అసిమెట్రికల్ డ్రమ్ ఉంటుంది. ఇది మనకి డ్రమ్ అంటే తెలిసింది కదా, డ్రమ్ సౌండ్. దాంతో మనకి విండ్ అవసరం లేదు, కొడతారు చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సౌత్ ఇండియన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ నగాడి. నగాడి ఈజ్ చూసినట్లయితే చండి అనే ప్లేస్లో ఉంటుంది. నగాడి ఫేమస్. విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్ జాకీర్ హుస్సేన్? జాకీర్ హుస్సేన్ చూసినట్లయితే మనకి జాకీర్ హుస్సేన్ ఎక్కడండి? తబలా ప్లేయర్ కాబట్టి ఆన్సర్ సి, మ్యూజిక్ సంబంధించింది. ఇది మనకి మ్యూజిక్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే పెయింటింగ్ అండి. పెయింటింగ్ చూసినట్లయితే ఇది కూడా నేను 45 డేస్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కలమకారీ పెయింటింగ్ ఇది ఆంధ్రప్రదేశ్. కలమకారీ పెయింటింగ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇది రీసెంట్గా నేను చెప్పడం జరిగింది. కలమకారీ పెయింటింగ్ ఆరిజినేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మెయిన్లీ ఫౌండెడ్ ఇన్ మచిలీపట్నం రీజియన్. తర్వాత రీసెంట్లీ కలమకారీ అనే పేరు వస్తే మీ మైండ్లో ఒకటే రావాలి, అది ఆంధ్రప్రదేశే. కలమకారీ ఏ ఓకేనా, అన్నీ ఏలో ఉన్నాయి చూడండి. కలమకారీ ఏ స్పెల్లింగ్లో. కలమకారీ ఈజ్ అ టైప్ ఆఫ్ హ్యాండ్ పెయింటెడ్ ఆర్ బ్లాక్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎస్పెషల్లీ మనకి మచిలీపట్నం రీజియన్లో ఈ కలమకారీ పెయింటింగ్ అనేది మనం చూస్తాం. నెక్స్ట్, మెయిన్ సెంటర్ ఆఫ్ కలమకారీ పెయింటింగ్ మనకి ఏదండి? ఆంధ్రప్రదేశ్. సో కలమకారీ రిలేటెడ్ ఒకటే గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, రాజా రవి వర్మ. ఓకే, మనకి రవి వర్మ అసోసియేటెడ్ విత్ దేనికంటే బి అండి, కేరళ. మనకి రవి వర్మ పెయింటింగ్స్ అనేవి చాలా చాలా ఫేమస్ అండి. రాజా రవి వర్మ వాజ్ ఇండియన్ పెయింటర్ ఆర్టిస్ట్. ఈ వాజ్ రిలేటెడ్ టు ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్ ట్రావెన్కోర్ విచ్ నౌ స్టేట్ ఆఫ్ కేరళ. మనకి రవి వర్మ పెయింటింగ్కి మనకి సాంగ్లు కూడా ఉంటాయి కదా. ఆ రవి వర్మ పెయింటింగ్ చూసినట్లయితే రవి వర్మ పెయింటింగ్ ఎక్కడంటే ఏ స్టేట్ అంటే కేరళ. రాజా రవి వర్మ వాజ్ ఫేమస్ ఇన్ విచ్ ఫీల్డ్? పెయింటింగ్ ఓకేనా. ఏ స్టేట్ అంటే కేరళ. నెక్స్ట్, ఇతని యొక్క కొన్ని ఫేమస్ పెయింటింగ్ మనం చూద్దామండి. హంస దమయంతి, శాకుంతల, మహారాణి లక్ష్మీబాయి. ఈ వాజ్ అవార్డెడ్ విత్ కైసర్ ఈ హిందూ గోల్డ్ మెడల్ బై ద బ్రిటిష్ ఇండియా 1904. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఆ టైంలోనే కైసర్ ఈ హిందూ గోల్డ్ మెడల్ ఇచ్చారంటే 1904లో. వెరీ వెరీ ఫేమస్ పర్సన్ ఎవరంటే రవివర్మ, రాజా రవివర్మ. తర్వాత మురళి, ఎస్పెషల్లీ రైల్వేలో పెయింటింగ్స్ కోసం ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, మురళా పెయింటింగ్స్ ఫ్లరీస్డ్ ఇన్ ఇండియా బిట్వీన్ ఎప్పుడు వచ్చాయి అంటే 2nd సెంచరీ నుండి మనకి 10th సెంచరీ వరకు మురళి పెయింటింగ్స్ అనేవి ఉన్నాయండి. మురళి పెయింటింగ్ 2nd సెంచరీ BCE టు 10th సెంచరీ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మురళి ఈజ్ అన్ ఎనీ పీస్ ఆఫ్ ఆర్ట్ వర్క్ పెయింటెడ్ రెపెల్ డైరెక్ట్లీ ఆన్ ఎ వాల్, సీలింగ్ ఆన్ అదర్ పర్మనెంట్ సర్ఫేసెస్. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూడండి. హూ పెయింటెడ్ ద ఫేమస్ పెయింటింగ్ కాల్డ్ ద లాస్ట్ సప్పర్ అని పెయింటింగ్ని వేసింది ఎవరని అడుగుతున్నారు. ఇక్కడ మనకి లియోనార్డ్ డా వినిక్ అనే పర్సన్ వేయడం జరిగింది. నెక్స్ట్, మధుబాని పెయింటింగ్స్. మధుబాని చూసినట్లయితే బీహార్ అండి. బీహార్ అని గుర్తుపెట్టుకోండి.
ఈ క్వశ్చన్ రిపీటెడ్గా వస్తుంది. మధుబాని పెయింటింగ్స్ ఎక్కడంటే బీహార్. మధుబాని, ఇది మధుబాని ఆర్ట్ ఈజ్ ఎ స్టైల్ ఆఫ్ ఇండియన్ పెయింటింగ్స్. ఇక్కడ మనకి మైథాలీ రీజన్ వాళ్ళు వేస్తారు. ఇక్కడ మనకి శారీస్ మీద కానీ లేకపోతే ఇలా కొన్ని మనకి పెయింటింగ్స్ వేయడం జరుగుతుందండి. ద సెంటర్ ఆఫ్ ది మధుబాని పెయింటింగ్స్, మధుబాని బీహార్, దట్స్ వై విచ్ ఈజ్ నోన్ యాజ్ మధుబాని పెయింటింగ్ స్టైల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 297. ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. విచ్ ఇండియన్ ఆర్ట్ ఫ్రమ్ ది ప్రాక్టీస్డ్ ఇన్ ద మైథాలీ రీజన్ ఆఫ్ బీహార్ అండ్ నేపాల్. మైథాలీ రీజన్లో మనకి బీహార్ అని కనిపిస్తే మీకు పెయింటింగ్ ఏది గుర్తు రావాలి? మధుబాని పెయింటింగ్ గుర్తు రావాలి. మధుబాని పెయింటింగ్ బీహార్. వాట్ ఈస్ ద మధుబాని ఆర్ట్? మధుబాని ఆర్ట్లో చూసినట్లయితే మనకి ఏం చెప్తారు అంటే మనకి ఫోక్ ఆర్ట్ ప్రాక్టీస్డ్ ఇన్ బీహార్. మధుబాని ఆర్ట్ అంటే మనకి ఫోక్ ఆర్ట్ అండి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయింటింగ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్. సో మధుబాని తర్వాత ఆ ప్లేస్ని మనకు మధుబాని అని వచ్చింది కాబట్టి మధుబాని పెయింటింగ్స్ అంటారండి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మధుబాని పెయింటింగ్స్ ఎక్కడంటే బీహార్. మధుబాని పెయింటింగ్స్ ఎక్కడంటే బీహార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కాంటెంపరీ పెయింటర్ మేడ్ ఏ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ అండ్ మహాత్మా గాంధీ. ఎవరు అంటే అతుల్ దాండియా. అతుల్ దాండియా ఈజ్ ద ఇండియన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ద ముంబై. నెక్స్ట్ చెరియాలా స్టైల్ ఆఫ్ పెయింటింగ్ దట్ హ్యాస్ బీన్ న్యూస్ రీసెంట్లీ, యూనిక్ టు విచ్ స్టేట్. చెరియాలా చూసినట్లయితే మనకి తెలంగాణ. చీరియాల అక్కడ స్పెల్లింగ్స్ కొంచెం చూడండి అటు ఇటుగా ఉంటాయి. ఈ పెయింటింగ్ ఇక్కడ చీరాల పెయింటింగ్స్ మనం చూడొచ్చు. ఎక్కడంటే తెలంగాణ. చీరియాల స్క్రోల్ పెయింటింగ్ స్టైలైజ్డ్ వెర్షన్స్ ఆఫ్. ఇక్కడ ఒక్కొక్క పెయింటింగ్ గురించి చెప్తాను చూడండి. ఎస్పెషల్లీ తెలంగాణలో మనకి ఈ పెయింటింగ్ బాగా ఫేమస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి బీహార్లో చూసినట్లయితే మధుబాని, మహారాష్ట్ర చూసినట్లయితే వరల్డ్ పెయింట్, మనకి ఎమ్ని తిరగలేయండి వరల్డ్ పెయింటింగ్. ఒడిస్సా చూసినట్లయితే పట్టు చిత్ర పెయింటింగ్. ఆంధ్రప్రదేశ్ కలంకారీ పెయింటింగ్. మధ్యప్రదేశ్ గోండా పెయింటింగ్. రాజస్థాన్ పాడ్ పెయింటింగ్. అదేవిధంగా మండానా పెయింటింగ్. వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే కలిఘాటి పెయింటింగ్. గుజరాత్ చూసినట్లయితే అతియా పెయింటింగ్. ఒకసారి చూడండి. బీహార్ మధుబాని, మహారాష్ట్ర వరల్డ్ పెయింటింగ్, ఒడిషా పట్టు చిత్ర పెయింటింగ్, ఆంధ్రప్రదేశ్ కలంకారీ పెయింటింగ్, మధ్యప్రదేశ్ గోండా పెయింటింగ్, రాజస్థాన్ పాడ్ పెయింటింగ్, మండానా పెయింటింగ్, వెస్ట్ బెంగాల్ కాలిఘాటు పెయింటింగ్, గుజరాత్ అతియా పెయింటింగ్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. చూడండి ద వరల్డ్ పెయింటింగ్ ఆల్రెడీ పైన చెప్పడం జరిగింది. ఎక్కడంటే మీకు గుర్తు లేదనుకోండి డబ్ల్యూని తిరగేయండి, ఎం అవుతుంది. ఎంతో ఆప్షన్ చూడండి మహారాష్ట్ర మనకి ఆప్షన్. మహారాష్ట్ర వరల్డ్ పెయింటింగ్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. హూ స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ 23 years పెయింటింగ్ పోర్ట్రైట్స్, ల్యాండ్స్కేప్ అండ్ సీన్స్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ ఆఫ్ కామన్ పీపుల్. ఎవరు మనకి ఇండియాలో 23 years ఉండి కూడా ఆ పెయింటింగ్స్ అన్ని చేశారు అంటే జార్జ్ చిన్నరీ వాజ్ అన్ ఇంగ్లీష్ పెయింటర్ హూ స్పెంట్ మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఇన్ ఏషియా, స్పెషల్లీ ఇన్ ఇండియా, సదరన్ చైనా. ఈ వాజ్ ఫ్రమ్ లండన్, ఇంగ్లాండ్. ఓకేనా. మనకి 23 years ఉన్నవారు ఎవరంటే జార్జ్ చిన్నరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ ఫేమస్ ఫర్ ది కాలిఘాట్ పెయింటింగ్. మీకు ఇప్పుడు చెప్పాను కాలిఘాట్ పెయింటింగ్ అంటే వెస్ట్ బెంగాల్ గుర్తు రావాలి, కలకత్తా. నెక్స్ట్ తంజూర్ పెయింటింగ్ ఒరిజినేట్ ఇన్ ద టైమ్ ఆఫ్ విచ్ డైనెస్టీ. ఎవరి డైనెస్టీ కాలంలో మనకి తంజూర్ పెయింటింగ్స్ అనేవి రావడం జరిగింది అంటే మనకి చోళస్ టైంలోనే ఈ తంజూర్ పెయింటింగ్స్ అనేవి రావడం జరిగింది. మనకి తంజూర్ అని గుర్తు రాగానే భరతనాట్యం మనకి తమిళనాడు గుర్తు రావాలండి. తంజావూరు అంటే మనకి తమిళనాడుకి సంబంధించిందండి. తంజూర్ పెయింటింగ్స్ అనేవి తమిళనాడు ఎవరి కాలంలో అంటే చోళస్ టైంలో. నెక్స్ట్ పాడ్ అన్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ ఏ ఫామ్ పెయింటింగ్. ఏ పెయింటింగ్ అంటే పాడ్ ఈజ్ ద స్టైల్ ఆఫ్ రిలీజియస్ స్క్రోల్ అండ్ ఫోక్ పెయింటింగ్స్ ప్రాక్టీస్డ్ ఇన్ రాజస్థాన్. మనకు ఆప్షన్ ఏమవుతుందంటే రిలీజియస్ పెయింటింగ్ అండి, రిలీజియస్ స్క్రోల్ పెయింటింగ్. నెక్స్ట్ తాంగ్ కా పెయింటింగ్
తాంగక పెయింటింగ్ ఇమేజ్ ఫ్లాడ్ ఆర్ మేడ్ ఆఫ్ కాటన్ సిల్క్. మనకి చూసినట్లయితే తాంగక పెయింటింగ్ అనేది బుద్ధ లార్డ్ బుద్ధకు సంబంధించిందండి. తాంగక పెయింటింగ్ ఇస్ బేస్డ్ ఆన్ టీచింగ్ లైఫ్ ఆఫ్ బుద్ధ. మనకి గౌతమ్ బుద్ధుడి యొక్క టీచింగ్స్కి సంబంధించి పెయింటింగే తాంగక పెయింటింగ్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇండియన్స్, నేపాల్స్, టిబెటియన్స్లో బాగా వేస్తారండి. నెక్స్ట్ మనకి విచ్ కమ్యూనిటీ ఆఫ్ రాజస్థాన్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ బ్లాక్ ప్రింటింగ్ సిన్స్ ద లాస్ట్ 3 centuries. ఏదంటే మనకి చిప్పా చూసినట్లయితే బ్లాక్ ప్రింటింగ్ ఆన్ ఫ్యాబ్రిక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది ఓల్డ్ చిప్పా కమ్యూనిటీ లొకేటెడ్ ఇన్ బాగ్రా డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. మనకి ఎస్పెషల్లీ రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి చిప్పా, ఓకేనా, చిప్పా. సో ఇది ఓవరాల్గా మనకి దేనికి సంబంధించిందంటే పెయింటింగ్కి సంబంధించిందండి. ఇక మనకి ఇండియన్ డ్రెస్ కోసం చూసినట్లయితే చూడండి, ఇక్కడ పుల్కారీ ఈజ్ ఏ ఫేమస్ ఎంబ్రాయిడర్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే మనకి పంజాబ్. పుల్కారీ పీ ఫర్ పంజాబ్ అని గుర్తుపెట్టుకోండి. రిఫర్స్ ద ఫోక్ ఎంబ్రాయిడరీ ఆఫ్ ది పంజాబ్ ఆల్దో పుల్కారీ మీన్స్ ఫ్లోరల్ వర్క్ అని, ఓకేనా. లక్నో ఈజ్ ఏ ఫేమస్ ఫర్ విచ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ ఎంబ్రాయిడర్. మనకి లక్నో దేనికి ఫేమస్ అంటే చైకన్కారీ, ఓకేనా. చైకన్కారీకి లక్నో బాగా ఫేమస్ అండి, చైకన్కారీకి. నెక్స్ట్ విచ్ ఇండియన్ సిటీ ఈజ్ అ ఫేమస్ ఫర్ ఎంబ్రాయిడర్ వర్క్. ఇప్పుడే వచ్చిందండి చైకారీ. మనకి దేనికంటే లక్నో అండి, లక్నో చైకారీ అని, చికారీ చికారీ. నెక్స్ట్ ట్రెడిషనల్ వేవింగ్ ఆఫ్ గుజరాత్ ఈజ్ నోన్ యాజ్. గుజరాత్లో ఏమని పిలవడం జరుగుతుంది అంటే పటోలా అని పిలవడం జరుగుతుంది, పటోలా. చూడండి, కంజువర్మ తమిళనాడు, పటోలా గుజరాత్, జామ్డాని వెస్ట్ బెంగాల్. ఇండియాస్ ఫస్ట్ కాస్ట్యూమ్ మ్యూజియం ఎక్కడంటే గోవా అండి. ఇండియాస్ ఫస్ట్ కాస్ట్యూమ్ మ్యూజియం ఎక్కడ లొకేట్ అయ్యి ఉందని అడిగితే గోవా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పటోలీ ఈజ్ ద బ్రైడల్ డ్రెస్ వర్న్ బై ద బ్రైడ్స్ బిలాంగ్ టు విచ్ స్టేట్. మనకి మ్యారేజ్ టైంలో పటోలీ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మనకి మణిపూర్ అండి. డి అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. మ్యారేజ్ టైంలో మనకి ఈ డ్రెస్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉన్న వాళ్ళు వేసుకుంటారండి, పటోలీ. నెక్స్ట్ ద ఫ్యాబ్రిక్ దట్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఏ సింబల్ అంటే మనకి ఖాదీ. ఖాదీ అనేది ఫ్యాబ్రిక్ దట్ బికమ్స్ సింబల్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మనకి ఖాదీ చెప్తుందండి. నెక్స్ట్ మార్షియల్ ఆర్ట్స్ అండి. ఇది కూడా నేను రీసెంట్గానే కవర్ చేయడం జరిగింది మనకి 45 days ప్రోగ్రాంలో. మనకి ఇక్కడ చూడండి మణిపూర్ అనే నేమ్ వచ్చింది అనుకోండి. మణిపూర్లో మనకి బాగా ఫేమస్ ఏంటంటే తాంగతా అనేది. తాంగతా అనేది ఏంటంటే అది ఒక మార్షియల్ ఆర్ట్ ఫాము. ఇది మనకి క్లాసికల్ డ్యాన్స్లో భాగం కూడా ఉంటుందండి. మనకి ఇదేంటంటే తాంగతా అనేది అంటే ఒక ప్రాక్టీస్ అండి. తాంగతా అంటే మనకి ఇక్కడ మణిపూర్ అని కనిపించింది అనుకోండి, మణిపూర్ కనిపిస్తే తాంగతా ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మనకి చూడండి, డాష్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మార్షియల్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ మణిపూర్ దట్ ఇన్క్లూడ్స్ యునిక్ డిస్ప్లే ఆఫ్ స్కిల్, క్రియేటివిటీ అండ్ ఎజిలిటీ ఆఫ్ విచ్ పర్ఫార్మర్ ఎనెక్ట్ ఆఫ్ మాక్ ఫైట్ సీక్వెన్సీ. సింపుల్గా ఏం లేదండి, మనకి ఏంటంటే డ్యాన్స్ ముందు ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్లో ఏమంటారంటే ఇక్కడ మార్షియల్ ఆర్ట్ అంటారు. అదే తాంగతా. అది ఏ స్టేట్ అంటే మణిపూర్ అని గుర్తుపెట్టుకోండి, చాలు అయిపోయి. ఈ క్వశ్చన్ నేను క్లాసికల్ డ్యాన్సులు చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగింది. తాంగతా వెరీ వెరీ ఫేమస్. దీన్ని ఏమంటారు అంటే ద ఆర్ట్ ఆఫ్ ది స్వాడ్ అండ్ స్పియర్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎస్పెషల్లీ మణిపూర్లో. చూడండి, విత్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ఏ మల్బార్ కజన్ అసోసియేటెడ్. మల్బార్ అని గుర్తు రాగానే ఇది కొంకన్ రీజన్కి సంబంధించింది కాబట్టి నియర్ బై కేరళ అని గుర్తుపెట్టుకోండి. మల్బార్ కోస్ట్ అంటే అంతే. చూడండి, ఆప్షన్లో దగ్గరలో కూడా ఏవీ లేవు కాబట్టి మల్బార్ దేనికి సంబంధించిందండి, కేరళ. నెక్స్ట్ ద ఇండియన్ మార్షియల్ ఆర్ట్ కలియర్ పట్టు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, కలియర్ పట్టు ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. మనకి కేరళ అండి. ఇది నేను ఇమేజెస్ కూడా క్లియర్గా ఇమేజెస్ కూడా వేసి మీకు చెప్పాను. కలియర్ పట్టు ఆరిజినేటెడ్ ఏ స్టేట్ అంటే కేరళ.
డాష్ ఈజ్ అ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ ఆఫ్ మణిపూర్. తాంగ్తా, సింపుల్ తాంగ్తా. పి. నెక్స్ట్ ఫేమస్ డిషెస్. కాండవి ఈజ్ అ డిష్ ఆఫ్ ఈచ్ ఇండియన్ స్టేట్ అంటే మనకి కాండవి ఏ స్టేట్ యొక్క డిష్ అంటే మనకి గుజరాత్ అండి, గుజరాత్ కాండవి. నెక్స్ట్ డోక్లా ఈజ్ ఏ కజిన్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే మనకి గుజరాత్ అండి, డోక్లా గుజరాత్. నెక్స్ట్ మనకి దాల్ బాటీ చూరామ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫుడ్ ఐటమ్ ఆఫ్ డాష్ ఎక్కడ అంటే మనకి రాజస్థాన్లో అండి, దాల్ బాటీ చూరామ్ రాజస్థాన్. నెక్స్ట్ చైనాసో ఈజ్ ఏ ఫేమస్ ఫుడ్ ప్రిపరేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఏదంటే చైనా ఉత్తరాఖండ్ అండి. సో ఇక్కడతో మనకి 323 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇక్కడతో మనకి 100 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నేను ఆఫ్లైన్లో కూడా స్టాటిక్ జీకే చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ విత్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మీకు 45 డేస్ ప్రోగ్రాంలో ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ఈజీగా ఆప్షన్ జస్ట్ చిన్న చిన్న హింట్ మార్కులు ఉంటాయండి, అది చిన్న హింట్ ద్వారా ఆన్సర్ ఈజీగా చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.